శ్రీకృష్ణుడి రాయబారం కూడా విఫలమైంది. గుడ్డిరాజుకి బుద్ధిని, కురుసభకి నీతిని చెప్పినా ధర్మానికి దిక్కులేని ఆ సభలో వెర్రితనంతో విష్ణువుకే సంకెళ్లు వేసి బంధిద్దాం అనుకున్నారు. విరాట్ రూపాన్ని చూపి సవాల్ చేశాడు. మామా సత్యవతీ పౌత్ర, అయితే ఇక నా మాట విను. నీ కొడుక్కి మంచి చెప్పలేని గుడ్డి మనసుతో నీ వంశం మొత్తాన్ని చీకట్లోకి నెడుతున్నావు. పసితనం నుండి విషం పెట్టారు, కొంపలకి నిప్పెట్టారు. జూదం ఆడారు, ఆడవారిని అవమానించారు. ఆడిన ఆటలు చాలు. తప్పులు లెక్కగట్టే సమయం వచ్చింది. మీరు కోరిందే జరుగుతుంది. పాపం రుణమెంతో రణంలో తేలుతుంది. చూడాలనుకున్నవన్నీ ఇప్పుడే చూసేయండి. ఏ కర్ణుడండ చూసుకుని నీ కొడుకు నికృష్టపు పనులు చేస్తూ పోయాడో, ఏ భీష్మాదులు కాపు కాస్తే నీ కొప్పు కూలకుండా మిగిలిందో అన్నీ పోతాయి. ధర్మానికి అడ్డొస్తే సొంత మేనమామనేం చేశానో చరిత్ర తెలుసుగా. ధర్మరాజుకు ఆగ్రహం వస్తే ఏమవుతుందో ఇక తెలుసుకుంటావు. మంచి చెప్తే వినలేని ఇవే చెవులతో ప్రతి పూట ప్రతిరోజు వాడిపోయాడు వీడిపోయాడు అని వింటావు. జెండాపై కపిరాజు గర్జిస్తుంటే సవ్యసాచి శరములకి శరణు దొరక్క ఆ గండీవానికి ఆహుతైపోయే అరుపులు వింటావు. భీకర భయానక రౌద్రమూర్తై తన బాహువులే యమపాసాలై భీముడి భుజం కింద నలిగిపోయే ఏడుపల్ని వింటావు. అప్పుడు ఆ అరుపులు విన్న ప్రతిసారి ఈ కృష్ణుడి మాటలు నీకు గుర్తురాక మానవు. ఇది ఈ దేవకీనందనుడు పార్థసారథిగా చేస్తున్న ప్రతిజ్ఞ. సెలవు.